హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. టాలీవుడ్లో ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ అన్నట్లుగా పెద్ద రచ్చ రేగుతుంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు జూన్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గురించి సభ పెట్టడం జరిగింది. ఈ సభను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ఆ ట్వీట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు వస్తానంటే మేము వద్దంటామా, ఇంతకీ సింగిల్గా వస్తున్నారా, ఒత్తొత్తునే వస్తున్నారా, లేదంటే పొత్తుతో వస్తున్నారా, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎట్టకారంగా ప్రకాష్ రాజ్ గారు అయితే ట్వీట్ పెట్టడం జరిగింది. ఈ ట్వీట్ వల్ల టాలీవుడ్లో అయితే ఒక రచ్చ రేగడం జరిగింది. మళ్ళీ దీన్ని రీట్వీట్ గా బండ్ల గణేష్ గారు దీన్ని రెస్పాండ్ అవుతూ రీట్వీట్ చేయడం జరిగింది. అసలు ప్రతి దానిలో వేలు పెట్టడానికి నువ్వెవరు అంటూ, అసలు నువ్వు తెలుగోడివా, తమిళోడివా, కన్నడ ఓడివా, అసలు ఇది ఎవరు, నువ్వు నీ ఇల్లు ఎక్కడ అంటూ, నీకు పని లేకపోతే పని చూసుకోవాలి అంటూ రివర్స్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది బండ్ల గణేష్ గారు. అలాగే ప్రతి దానిలో వేలు పెట్టడానికి నువ్వేమైనా ప్రధానివా అంటూ కూడా విమర్శించడం జరిగింది. అలాగే ప్రతి దాంట్లో వేలు పెట్టి హీరో లెక్క ఫీల్ అవ్వద్దు అని కూడా బండ్ల గణేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. మరి ప్రతిసారి ప్రకాష్ రాజ్ అయితే మనకి అలవాటే, ఎందుకంటే ప్రతి దాని మీద స్పందిస్తూ విమర్శలు క్రియేట్ చేయడం అనేది ప్రకాష్ రాజ్ గారికి ఎప్పుడూ అలవాటే. సో ఈసారి ఏకంగా జనసేనని ఉద్దేశిస్తూ ఇలా ట్వీట్ చేయడం అనేది ఒక రచ్చ రేగింది. మరి దీన్ని ఉద్దేశిస్తూ గతంలో కూడా బీజేపీ తరపున సనాతన ధర్మం గురించి బీజేపీ పార్టీ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి కూడా ఒక దుమారం రేగడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, ఇట్లాంటి ట్వీట్ పెట్టడం దుమారం రేగింది. దీని మీద స్పందిస్తూ ఇప్పుడు బండ్ల గణేష్ గారు అయితే రీట్వీట్ చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక హాట్ వార్ నడుస్తుందని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరువురు కూడా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టాలనుకున్నారు. అయినా ఆ సభకి పోలీసులు నిరాకరించడం జరిగింది. అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ గారు అయితే ఎట్టకారంగా పెట్టడం జరిగింది. అది ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అదే అసలు పొత్తుతో వస్తున్నారా, సింగిల్ గా వస్తున్నారా, లేదంటే ఒత్తొత్తిగా వస్తున్నారా అని ఎట్టకారంగా ట్వీట్ చేయడం జరిగింది. దాని మీద బండ్ల గణేష్ గారు అయితే వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. రెస్పాండ్ అవుతూ అతనికి ధీటుగా సమాధానం ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి దానిలో వేలు పెట్టడానికి నువ్వెవడివి, అసలు తెలుగోడివా, తమిళోడివా, నువ్వేమైనా హీరోవా, లేదంటే ప్రధానివా అంటూ బండ్ల గణేష్ గారు కూడా రివర్స్ లో కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళిద్దరి మధ్యన ఈ వార్ ఎంతవరకు నడుస్తుంది, ముందు ఈ వార్ ఎంతవరకు వెళ్తుంది అనేది అయితే ఇంకా చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.